మనకి జనరల్గా సమ్మర్ సీజన్లో టెంపరేచర్ పెరగటం వలన ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోమని అంటూ ఉంటాం. సో జనరల్గా రోజువారీగా కనుక మనం 2 లీటర్లు ఫ్లూయిడ్ తీసుకోవాలి అని అంటే ఎండాకాలంలో మేబీ మన చెమట పుట్టేదాన్ని బట్టి మేబీ ఇంకొక 2 లీటర్స్ ఎక్స్ట్రా తీసుకోమని జనరల్గా చెప్తూ ఉంటాం. అంటే జనరల్గా ఇండోర్స్ వర్క్ చేసే వాళ్ళు కూడా టెంపరేచర్ రేజ్ అవుతుంది కాబట్టి ఫ్లూయిడ్స్ అనేది సమ్మర్ సీజన్లో వాడుక లిక్విడ్స్ ఎక్కువనే ఉండాలి. అది వెరీ ఇంపార్టెంట్. అది నార్మల్ హెల్త్ కోసం కూడా డీహైడ్రేషన్ ప్రివెంట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. సో ద్రవ పదార్థం అన్నప్పుడు జనరల్గా మనం స్వీట్ ఆర్ రెడీ టు డ్రింక్ లిక్విడ్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నాం. సో ఆ రెడీ టు ఈట్ డ్రింక్ లిక్విడ్స్లో మనకి ఫస్ట్ మనం షెల్ఫ్లో నుంచి పిక్ చేసుకునేది కెన్ బి ఎనీ ఆఫ్ ద సాఫ్ట్ డ్రింక్స్. అన్ని సాఫ్ట్ డ్రింక్స్ ఒక పేరు ఇది పేరు ఒకటి తీసుకోకుండా అన్ని సాఫ్ట్ డ్రింక్స్లో మనకి షుగర్ పాళ్ళు ఎక్కువగా ఉంటాయి. మనకి క్యాలరీలు ఇస్తాయి కానీ ఆ క్యాలరీలు షుగర్ నుంచి వస్తున్నాయి కాబట్టి అది హెల్దీ కాదు. మనం తినే ఆహారంలో ఫ్యాట్స్ తగ్గించాలి అని చెప్తూ వచ్చారు. కొంచెం పాళ్ళగా మనం ఫ్యాట్ తగ్గించాం కానీ మనం దాదాపుగా 350 ml కనుక లిక్విడ్ తీసుకున్నట్టయితే ఎనీ ఆఫ్ ద సాఫ్ట్ డ్రింక్స్ మనకి దాదాపుగా 6 నుంచి 8 చెంచాల షుగర్ మనకి డైరెక్ట్గా దాంట్లో నుంచే వస్తుంది. మనం లిక్విడ్స్ చూస్ చేసుకునేవి షుగర్ లేకుండా అంటే షుగర్ యాడ్ చేయకుండా ఉండే లిక్విడ్స్ వాడుకున్నట్టయితే బెటర్గా ఉంటుంది. సో వాటిల్లో మనకి సూప్స్ వస్తాయి. సూప్స్ మనం వేడిగా జనరల్గా ఇష్టపడం కాబట్టి సూప్స్ లేకపోతే రెడీ టు డ్రింక్ జ్యూసెస్. ఇప్పుడు కొన్ని జ్యూసెస్ మనకి వితౌట్ యాడెడ్ షుగర్ వస్తున్నాయి. సో అట్లాంటివి కొన్ని చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం చల్లగా కావాలి అని అనుకున్నప్పుడు అట్లాంటివి చూస్ చేసుకోవచ్చు. కానీ ఏది ఎట్లా ఉన్నా కూడా ఫ్రూట్ జ్యూసెస్ చేసినప్పుడు ఎంతో కొంత మనం ఫైబర్ తీసేస్తూ ఉంటాం. సో మనం లోతుగా చూసినప్పుడు అది కూడా పెద్ద హెల్దీ కాదు. అంటే షుగర్ వైపు నుంచి కనుక మనం హెల్దీ అని అనుకున్నట్టయితే ఫైబర్ లేదు కాబట్టి అది కూడా హెల్దీ కాదు. కాబట్టి మనం తీసుకునే లిక్విడ్స్లో షుగర్ ఎక్కువ లేకుండా అట్ ద సేమ్ టైం ఫైబర్ ఉండేలాగా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో మన ఇండియనైజ్డ్ లిక్విడ్స్ మజ్జిగ కానీ నిమ్మరసం కానీ లేదు సూప్స్ కానివ్వండి, లేకపోతే మనం ఇంట్లో జనరల్గా కొంచెం రసంలాగా దాల్ సూప్ సాంబార్ లాగా పెట్టుకుంటాం. అంటే మనం అది సూప్ లాగా తాగాలంటే దానిలో వేసే మసాలా దినుసులు ఏవి తగ్గించుకుని దాన్ని కొంచెం ప్లెయిన్గా కనుక మనం చేసుకున్నట్టయితే అది సూప్ లాగా వాడుకోవచ్చు. సో ఇట్లాంటి లిక్విడ్స్ ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు మనకి సమపాళ్లలో సోడియం పొటాషియం అంది ఫ్లూయిడ్ అందుతుంది. మనకి షుగర్ ఎక్కువగా అవసరం లేదు కాబట్టి నిమ్మరసం తీసుకున్నప్పుడు కూడా మనం షుగర్ కూడా కొంచెం జాగ్రత్తగా తగ్గించుకొని నిమ్మరసం ప్రిపేర్ చేసుకొని తీసుకున్నప్పుడు ఇది కూడా హెల్దీ అవుతుంది.